ఏం చెప్తాము, మా పార్టీలో హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు సమానమే, ఇద్దరు కూడా మాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళే. మరి మీరు ఏది ఎక్కువ ఏది తక్కువ అని ఊరికే ప్రతిసారి కేసీఆర్ గారిని నిర్ణయం తీసుకోమంటే కష్టమవుతుంది. ఎవరికి ఏ పదవులు ఇచ్చినా, ఎవరికి ఏ శాఖలు ఇచ్చినా ఆ పనిలో ఉండేటటువంటి దాన్ని బట్టి, ఆ పనిలో ఉండే అవసరాన్ని బట్టి, పేరుకి ఇరిగేషన్ శాఖ ఒకటైనా దాంట్లో భయంకరమైన పని ఉంటుంది, అది మనకు తెలుసు, అందరికీ తెలుసు. పైగా మిషన్ కాకతీయ పనితోని ఊపిరి సలపలేనటువంటి పరిస్థితుల్లో హరీష్ రావు గారు ఉన్నారు. వారే స్వయంగా మైనింగ్ శాఖ తీసేయమని నేనే రిక్వెస్ట్ చేసిన అని పేపర్ వాళ్ళందరూ చెప్పుకున్నప్పటికీ కూడా ఇట్లా చిలువలు పలువలు చేసి దయచేసి ప్రచారం చేసి మా టీఆర్ఎస్ పార్టీలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేయకండి. మా టీఆర్ఎస్ పార్టీలో ఉండేటటువంటి ప్రతి మినిస్టర్ గారు, ఇవాళ మీకు చెప్తా ఉన్నా, కేటీఆర్ గారికి 7 శాఖలు ఉంటే ఈటెల రాజేందర్ గారికి కూడా 7 శాఖలు ఉన్నాయి. మరి ఆ విషయం ఎందుకో చెప్పరు మీరు. కేవలం హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి కంపారిజన్ ఎందుకు? ఆ కంపారిజన్ అవసరం లేదు. ఎవరి స్థాయిలో వాళ్ళు, ఎవరి స్థానంలో వాళ్ళు మేమందరం స్ట్రాంగ్గా తెలంగాణ కోసం పనిచేస్తూనే ఉంటాం. కేసీఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోతూనే ఉంటాం. మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోడు, మేఘానో బోగానో ఏదో.